అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మనోజ్. నేపాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి, కొన్ని ప్రత్యేక పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఎందుకు ఆ మాట అన్నానంటే, కేవలం ఒక సోషల్ మీడియా వెబ్సైట్లు ఏవైతున్నాయో అవన్నీ బ్యాన్ చేయడంతో యువత రోడ్డెక్కారు, చాలామంది చనిపోతున్నారు, గాయపడుతున్నారు. అసలు ఇప్పుడు నేపాల్లో ఉండటం సేఫ్ అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక క్వశ్చన్ మార్క్. సో ఇలాంటి పరిస్థితుల్లో మనతో మాడడానికి జర్నలిస్ట్ వలి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. నేపాల్లో ఎందుకు ఇలాంటి ప్రత్యేక పరిస్థితి వచ్చింది? పర్టికులర్గా కొంతమంది చెప్తుంది ఏంటంటే, దీని మీద చాలా వీడియోస్ వచ్చాయి కదా. సో చాలా మంది చెప్తున్నారు ఏంటంటే, సోషల్ మీడియాలో అక్కడ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అక్రమాలని ఏదైతే అక్కడ ఉన్న వాళ్ళు యువత బయటికి తెచ్చే ప్రయత్నం చేస్తుంటే మీరు చెప్పింది కావాలని వీళ్ళని అలిచివేస్తున్నారు అనేది. ఎస్ ముందుగా ఇదేదో ఇప్పుడు ఈ 2 రోజుల క్రితం స్టార్ట్ అయింది కాదు. ముందు నుంచి కూడా యువతలో ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. తీవ్రంగా వాళ్ళలో ఆ అసంతృప్తి గూడు కట్టుకోవడానికి రీజన్ ఏంటంటే, అక్కడి పాలకులు పూర్తిగా అవినీతిమయమైపోయారు. పాలకులు వారసత్వం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. సంపన్నుల వారసులు కావచ్చు, పాలకుల వారసులు కావచ్చు, వీళ్ళు పూర్తిగా ప్రభుత్వ సొమ్మును దోచేస్తూ ఉన్నారు, అవినీతికి పాల్పడతా ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం మనకొద్దని చెప్పి వాళ్ళు ఒక నిరసన చేయడం స్టార్ట్ చేశారు. ఆల్రెడీ నిరసనకు ప్లాన్ చేస్తున్నటువంటి క్రమంలో ప్రభుత్వం ఏం చేసింది, ఈ నిరసన తీవ్ర రూపం దాలిస్తే అసలుకే మోసం వస్తుంది, మన ప్రభుత్వానికి ఇబ్బంది అయిద్దన్న ఉద్దేశంతో సామాజిక మాధ్యమాల మీద నిషేధం విధిద్దామని చెప్పి ఒక ఆలోచన చేశారు వాళ్ళు. ఈ జెన్జెడ్ ఉద్యమం ఎక్కడ స్టార్ట్ అయింది? జెన్జెడ్ ఉద్యమం అంటే 1997 నుంచి 97 నుంచి 2012 మధ్య పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు యువకులు అనమాట. సో వాళ్ళు ఉద్యమాన్ని స్టార్ట్ చేసే ప్రయత్నంలో వాళ్ళు తలకెత్తుకున్నటువంటి సమయంలో సామాజిక మాధ్యమాలు ఈ ఉద్యమాన్ని తీవ్ర రూపం చేయడానికి వాళ్ళు ఒక అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు వాట్సాప్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఇలాంటి సామాజిక మాధ్యమాలు వాళ్ళ నిరసనలకు తోడైతే కనుక తీవ్ర రూపం దాలుస్తున్న ఉద్దేశంతో వాళ్ళు ఒక జీవో తీసుకొచ్చారు. ఏంటి ఆ జీవో? ఏ సామాజిక మాధ్యమాలు అయితే ఇక్కడ నేపాల్ ప్రభుత్వం అనుమతి తీసుకుంటాయో, ఒక రిజిస్ట్రేషన్ చేసుకుంటాయో, దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. దానికి ఒప్పుకున్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్సే నేపాల్లో అనుమతిస్తామని చెప్పి ఒక జీవో తీసుకొచ్చారు. అయితే ఆ జీవోకి కొన్ని సంస్థలు అంగీకారం తెలిపాయి. ఏవి? టిక్టాక్ కావచ్చు, ఇంకొన్ని సంస్థలు అంగీకారం తెలిపాయి, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంకొన్ని సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. కానీ మెయిన్ స్ట్రీమ్ సోషల్ మీడియా ఏదైతే ఉందో, యూట్యూబ్ కావచ్చు, ఇంతకుముందు నేను చెప్పినట్టు యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ ఇలాంటి మెయిన్ స్ట్రీమ్ సోషల్ మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు, పెడచెవిని పెట్టాయి, ఏమాత్రం పట్టించుకోలే. ఇక 4వ తారీఖు అర్ధరాత్రిన మంత్రివర్గం ఆమోదం తెలిపి డెసిషన్ తీసేసుకుందనమాట. అర్ధరాత్రి నుంచి ఆపేశారు. ఆ అర్ధరాత్రి నుంచి యువత ఎక్కడో కూడా వాళ్ళు ఏ ప్రొటెస్ట్ చేసినా, లేకపోతే ఏం చెప్దామనుకున్నా వాళ్ళ మాట ఎక్కడ కూడా ఆ సోషల్ మీడియాలో పోస్ట్ కావట్లా, అసలు ఓపెన్ కావట్లేదు. ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఓపెన్ కావట్లేదు, ఇన్స్టా చేస్తే ఓపెన్ కావట్లా, ఇంకో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేస్తే ఓపెన్ కావట్లా. అసలు మొత్తం ఆగిపోయింది, ఎక్కడెక్కడ స్తంభించిపోయింది. మన మీద కుట్ర చేసింది ఈ ప్రభుత్వం. ఒకవైపు అవినీతికి పాల్పడుతూ మరొక వైపు ఈ విధంగా ఉద్యమాల్ని అణిచివేస్తోంది. ప్రజాభీష్టం మేరకు, యువత అభీష్టం మేరకు ఈ ప్రభుత్వం నడుచుకోవట్లేదన్న ఉద్దేశంతో వాళ్ళు ఒక్కళ్ళుగా మొదలైనటువంటి ఈ ఉద్యమం, దీన్ని మొత్తం లీడ్ చేసిన వ్యక్తి సుదన్ గురంగ్. అతను లీడ్ చేశాడు యువతని. ఒకళ్ళు 10 మంది అయ్యారు, 10 మంది 100 మంది అయ్యారు, 100 1000 అయ్యారు. మొత్తం నేపాల్లో ఉన్నటువంటి కాట్మండ్ సిటీతో పాటు, రాజధానితో పాటు మిగతా చుట్టుపక్కల పట్టణాలకు మొత్తం ఇది వ్యాపించిందనమాట. ఆ 1000 మంది వేలాదిగా వచ్చేసి రోడ్ల మీదకి వచ్చేసి కాట్మండ్ రాజధాని మొత్తం అల్లకల్లోలం చేసిన పరిస్థితి. మీరు నమ్మరు మనోజ్, ఎంత దారుణం అంటే ఆ యువత గుండెల్లో ఒక అగ్నిగోళం ఏ విధంగా రగిలిపోయిందంటే, మనకు అవకాశాలు లేకుండా చేసేసింది, నేపాల్ని నాశనం చేస్తూ ఉన్నారు, నేపాల్కి ఇక భవిష్యత్తు లేదన్నట్టుగా ఇక్కడ పాలకులు చేశారని వాళ్ళు తీవ్రంగా గుండె మండిపోతుంది. వాళ్ళందరూ కూడా ఎంత పెద్ద ఉద్యమం చేశారంటే, ఎప్పుడూ కూడా నేపాల్ చరిత్రలో వాళ్ళు పార్లమెంట్ మీదకు పోయి నిరసన ఎప్పుడు చేయాల, సుప్రీంకోర్టు గోడలను ఎప్పుడు బద్దలు కొట్ల, ప్రధాని నివాసం వైపు ఎప్పుడు పోలా, వందలాదిగా వేలాదిగా రోడ్ల మీదకి వచ్చేసి ఇక డైరెక్ట్ నిప్పులు పెట్టడమే. అంత తీవ్రమైనటువంటి హింస రాజేసుకున్నటువంటి పరిస్థితి. వీళ్ళ దెబ్బకి ప్రధాని రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఆర్మీ వెంటనే రియాక్ట్ అయిపోయింది. దీన్ని ఆపే పరిస్థితి లేదు. వాళ్ళు ఉద్యమం చేస్తున్న సమయంలో ప్రధాని ఏం చేశాడు, కేపీ శర్మ ఓలీ ఆర్మీకి బాధ్యత అప్పగించాడు, ఇది అవ్వట్లేదని చెప్పి. అప్పటికే పోలీసులు రబ్బర్ బుల్లెట్లు వర్షం కురిపించేసి 20 మందిని చంపేశారు. 20 మంది చచ్చిపోయారు, ఇంకా చాలామంది వందలాదిగా గాయపడ్డ పరిస్థితి ఉంది. ఎప్పుడైతే 20 మంది చనిపోయారో
ఇంకొక తీవ్ర రూపం దాల్చిందనమాట ఉద్యమం. ఇక డైరెక్ట్ సుప్రీంకోర్టుని తగలబెట్టడం, ప్రధాని నివాసం తగలబెట్టడం, అప్పుడు అధ్యక్షుడి భవనం తగలబెట్టడం, మాజీ ప్రధానుల నివాసంలో కూడా తగలబెట్టే పరిస్థితికి వెళ్ళారు. ఇక ఆర్మీ కూడా చేసేదేం లేక ప్రధాని గారు మీరు రాజీనామా చేసేయండి, ఇక వాళ్ళని ఆపటం మన తరం కాదు, మీరు ఫస్ట్ రాజీనామా చేసేయండి, మీరు వెళ్తే సేఫెస్ట్ ప్లేస్కి వెళ్ళిపోండి అని చెప్పి ఒక డైరెక్షన్ ఇచ్చారనమాట. అనుకున్నట్టుగానే రాజీనామా చేశారు, మంత్రులు రాజీనామా చేశారు. మీరు నమ్మరు, ఆర్థిక మంత్రిని కూడా రోడ్ల మీద వెనక్కి తరిమి కొట్టిన పరిస్థితి ఉంది. పిడిగుద్దులు గురిపించి అసలు ఈ దేశం వదిలి వెళ్ళిపోండి, మీరు మాకు వద్దు, మా ప్రభుత్వాలు మేము నిర్మించుకుంటాం, మా పాలన మేము చేసుకుంటాం, మీ వల్ల మా నేపాల్ పూర్తిగా నష్టపోతుందంటూ రోడ్ల మీద మంత్రులను కొట్టే చరిత్ర ఎక్కడ చూసామా? ఇప్పటిదాకా ఎప్పుడు లేదు. అలాంటి దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ జరిగాయి. ప్రధాని రాజీనామా చేశాడు, మంత్రులు రాజీనామా చేశారు. పూర్తిగా ప్రభుత్వం ఇప్పుడు ఆర్మీ చేతిలో ఉంది. ఇప్పుడు ఆర్మీ చీఫ్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి దయచేసి చేతులు జోడించే పరిస్థితికి వచ్చింది. దయచేసి ఇంకా ఈ ఉద్యమాన్ని ఆపండి, ఈ పాలన పోయింది, మీ కళ్ళ ముందే అందరూ రాజీనామా చేశారు, ఇప్పటికైనా శాంతించండి, మీరు కోరుకున్న ప్రభుత్వం, మీరు ఏదైతే మనసులో ఉందో ఎలా ఉండాలి ఈ ప్రభుత్వం అనుకుంటున్నారో అలాంటి ప్రభుత్వం వస్తుంది, మీ అభిష్టం మేరకు పాలన నడుస్తుందని చెప్పి వాళ్ళు చేతులు జోడించి మొక్కుకునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఒక పాయింట్ మనం క్లియర్గా మాట్లాడుకోవాలి. దేశ యువత అనుకుంటే ప్రభుత్వాల తలకిందులైపోతాయి ఈజీగా. దేశ యువత బలంగా తలుచుకుంటే, ఈ ప్రభుత్వం మనకు వద్దు అనుకుంటే ఏంటంటే కొన్ని గంటల్లోనే 24 అవర్స్లో మొత్తం మారిపోలేదా పరిస్థితి? మాజీ ప్రధాని భార్య కూడా మంటల్లో కాలి చనిపోయిందంటే ఎంత సీరియస్ సిచ్యువేషన్ ఉంది. అవును. సో కాబట్టి అంటే వాళ్ళంతా రగిలిపోయారు అర్థం అవుతుంది. చాలా మంది ఇక ఆ సోషల్ మీడియా లేకపోతే యువత అసలు బతికేదే సోషల్ మీడియా మీద. వాళ్ళు పొద్దున్న లేస్తే సోషల్ మీడియాలోనే ఉంటారు కదా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే యూట్యూబర్స్ ఏ స్థాయిలో ఇప్పుడు వీడియోలు చేస్తూ ఉన్నారు మనకు తెలుసు కదా. ఇన్ఫర్మేషన్ షేరింగే కాదు, కొంతమందికి జీవనోపాధి కూడా మారిపోయింది కదా. అది మొత్తం కట్ అయిపోతే ఉదయాన్నే లేస్తే పూర్తిగా అసలు ఏది ఓపెన్ కావట్లేదు. అప్పటి వరకు తమ ఫ్రెండ్స్కి కావచ్చు, తమ బంధువులకు కావచ్చు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకునేది ఈ ప్లాట్ఫామ్స్ నుంచే కదా. వాట్సాప్ కూడా అయిపోయింది. కేవలం వాళ్ళ అరాచకాల అక్రమాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని మొత్తం దేశవ్యాప్తంగా సోషల్ మీడియాను ఆపేయడం ఎంతవరకు కరెక్ట్ అసలు? ఎస్ కాబట్టి చాలా తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లలో ఎప్పుడూ లేనట్టుగా ఈ విధంగా ఉంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి. గతంలో అక్కడ రాచరిక పాలన ఉండేదండి, అంటే రాజులు పరిపాలించేవారు. తర్వాత కమ్యూనిస్టులు అక్కడ ఉద్యమం చేసి ఇలాంటి రాచరిక పాలన వద్దనుకున్నప్పుడు ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అంతకుముందు రాజులే పాలించారు. వీళ్ళు ఇంత దారుణంగా చేయడం చూసిన తర్వాత, వీళ్ళు ఇంత అవినీతి చూసిన తర్వాత, ప్రభుత్వ వ్యవస్థలు ఇంత నీరుగార్చిన పరిస్థితి ఉంది. ఇది చూసిన తర్వాత మనకు ఆ రాజులే బెటరు, ఆ రాజరిక పాలన ఉన్నప్పుడే బాగుండేదని చెప్పి మాట్లాడుకున్న పరిస్థితి ఉంది. ఆ ఉద్యమం కూడా కొన్ని రోజులు నడిపించారు. మాకు ఆ రాజరిక వ్యవస్థ ఉన్నప్పుడే పరిపాలన బాగుందని చెప్పి రాజుల పేరుతో నినాదాలు చేసుకుంటూ రోడ్ల మీద ర్యాలీలు చేశారు. మొన్న ఈ మధ్యలో ఒక 2 నెలల క్రితం కావచ్చు. ఇప్పుడు ఆర్మీ చీఫ్ ఇంతకుముందు మాట్లాడాడు కదా శాంతించండి అని. అతను ఎప్పుడూ లేనట్లుగా ఒక గతంలో పరిపాలించిన ఒక రాజు ఫోటోను పెట్టి వెనకాల బ్యాక్గ్రౌండ్లో యువతకి రిక్వెస్ట్ చేశాడు. అంటే ఇండైరెక్ట్గా ఒక సంకేతం పంపించాడు అనమాట. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అలాంటి పాలన త్వరలో రాబోతోంది, కాబట్టి మీరు శాంతించండి అని చెప్పడానికి ఆర్మీ చీఫ్ వెనకాల ఆ ఫ్లాగ్ పెట్టుకొని ఆ రాజుల బొమ్మలు ప్రతిబింబించే విధంగా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా దీన్ని బట్టి నేపాల్కి మంచి రోజులు రాబోతున్నాయి కాదు, ఉన్నవాళ్ళు ఎంత దుర్మార్గం చేశారన్నది కూడా, అక్కడ ప్రజలు ఎంత ఆగ్రహం ఉందో కూడా ప్రపంచానికి తెలిసింది. సో డెఫినెట్గా అక్కడ ఈ యువత కొద్దిగా శాంతిస్తున్న పరిస్థితే కనిపిస్తుంది. ఈ విధంగా ఉద్యమం వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయాల. సామాజిక మాధ్యమాలను ఆపేస్తే ఈ విధంగా తిరుగుబాటు వస్తుందని చెప్పి వాళ్ళు కూడా ఇంతవరకు ఊహించని విధంగా తిరుగుబాటు చేశారు. మనం గతంలో బంగ్లాదేశ్లో ఏం జరిగిందో మనం చూసాం. ఆమె మన దేశానికి వచ్చి తలదాచుకుంది హసీనా. శ్రీలంకలో ఎలాంటి పరిస్థితి ఉందో మనం చూసాం. అక్కడ పూర్తిగా వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయి అక్కడ అధ్యక్షుల్ని తరిమి కొట్టే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సంక్షోభాలు మన దేశం చుట్టుపక్కల ఎలాంటి సంక్షోభాలు దేశాలు కూరుకుపోయాయి మనం చూస్తూ ఉన్నాం. సో డెఫినెట్గా ఇక్కడ నేపాల్లో కూడా ప్రస్తుత పరిస్థితి కొంత కుదుట పడింది, కానీ యువతలో ఆగ్రహం ఇంకా చల్లబడల. ప్రధాని రాజీనామా చేయకముందే సోషల్ మీడియాని పునరుద్ధరించేశారు. సోషల్ మీడియాని పునరుద్ధరిస్తే వీళ్ళ ఆవేశం తగ్గుతుందేమో అనుకుంటున్నారు. కానీ వాళ్ళు అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ బాధ ఏంటి? పాలకుల అవినీతి. ఈ ప్రభుత్వమే వద్దు అనేది. సోషల్ మీడియా పునరుద్ధరించినా, వాళ్ళు ఫేస్బుక్ ఓపెన్ అయినా, ఇన్స్టా ఓపెన్ అయినా, యూట్యూబ్ పనిచేస్తున్నా వాళ్ళ ఉద్యమం ఆగల. అల్టిమేట్గా అక్కడ ప్రభుత్వం చాలా తప్పు చేసింది కాబట్టి, మొత్తం వ్యవస్థను నిర్వీర్యం చేసింది కాబట్టి, వాళ్ళకి భవిష్యత్తు లేకుండా చేసింది కాబట్టి జన్జెడ్ ఉద్యమం అంటే అంతా యువతే. రోడ్ల మీదకి వచ్చింది యువతే, తరిమి కొట్టింది యువతే. కాబట్టి
యువత రెచ్చిపోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కళ్ళగట్టిందనమాట. మిగతా దేశాలు కూడా ఇది ఒక గుణపాఠం. యువతని వాళ్ళు సంతృప్తికరంగా వాళ్ళకు కోరుకున్న విధంగా పరిపాలన చేయాలని చెప్పి మిగతా దేశాలు కూడా భావించే పరిస్థితి ఉంది ఈ నేపాల్ పరిస్థితిని చూసిన తర్వాత. థ్యాంక్ యూ అలీ. సో ఇది వలీ అనాలిసిస్ చూస్తూనే ఉండండి మనం టీవీ.